హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త. ఇక పెన్షనర్లకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం ఏం శుభవార్త చెప్పింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలో ఉన్న పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు ఇకపై ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. ఇందుకోసం ప్రత్యేకంగా బిల్లులు సమర్పించడం, క్లెయిములు చేయటం వంటి ప్రక్రియ అవసరమైతే ఉండదు. ఈ మొత్తాన్ని త్రైమాసిక ప్రాతిపాదికన ఆటోమేటిక్గా జమ చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఇక బిల్లులు, క్లెయిముల అవసరం లేదంటున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం ఏప్రిల్ 16న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పెన్షన్ చెల్లించే బ్యాంకుల ద్వారా ఈ అలవెన్స్ నేరుగా ఖాతాల్లో జమ అవుతుంది. దీంతో పెన్షనర్లు ప్రతిసారి దరఖాస్తులు చేయాల్సిన అవసరమైతే లేకుండా సమయానికి వైద్య భత్యం పొందే అవకాశమైతే ఉంటుంది. ఇక 3 నెలలకు ఒక్కసారి జమ అంటున్నారు. ఇక ఎఫ్ఎంఏ మొత్తాన్ని ప్రతి 3 నెలలకు ఒక్కసారి అంటే కన్వర్టర్ వారీగా జమ చేస్తారు. ఈ భత్యం రేట్లను పెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమ శాఖ నిర్ణయిస్తుంది. అయితే ఈ సౌకర్యం కొనసాగాలంటే ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి. అది సమర్పించిన తర్వాతే తదుపరి చెల్లింపులు కొనసాగుతాయి. ఇక మొదటి చెల్లింపు ఎప్పుడు అంటే సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు వర్తించే ఎఫ్ఎంఏ మొత్తాన్ని డిసెంబర్ మొదటి వారంలో ఖాతాల్లో జమ చేస్తారు. అనంతరం డిసెంబర్ నుంచి వచ్చే చెల్లింపులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పణపై ఆధారపడి ఉంటాయి. ఇక పెన్షనర్ మరణిస్తే ఎవరికి లభిస్తుందంటే ఎఫ్ఎంఏ పొందుతున్న పెన్షనర్ మరణించిన పక్షంలో వారి జీవిత భాగస్వామి లేదా అర్హత కలిగిన కుటుంబ సభ్యుడు ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. అయితే ఇందుకు కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయి. మృతుడి ఎఫ్ఎంఏ అధికార పత్రంలో ముందుగానే జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుడి పేరు నమోదై ఉంటే మరణ ధృవీకరణ పత్రంతో సంబంధిత బ్యాంకులో దరఖాస్తు చేయాలి. ఆ తర్వాత చెల్లింపులు కొనసాగుతాయి. ఒకవేళ అధికార పత్రంలో పేరు నమోదు కాలేదంటే సంబంధిత కార్యాలయం వద్ద కొత్త ఎఫ్ఎంఏ అధికారం జారీ చేసుకోవాలి. తర్వాతే ఈ ప్రయోజనం అయితే అందుతుంది. ఇక చెల్లింపు విధానం ఎలా ఉంటుంది అంటే ఇక ఎన్పిఎస్ అంటే రిటైర్డ్ ఉద్యోగులకు ఎఫ్ఎంఏ చెల్లింపులు బ్యాంకుల సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్ల ద్వారా జరుగుతాయి. ముందుగా అవసరమైన ధృవీకరణ అనంతరం సిపిఏఓ ద్వారా స్పెషల్ సీల్ అథారిటీ జారీ చేసి బ్యాంకులకు పంపిస్తారు. ఇక ఎస్ఎస్ఏ అందిన తర్వాత సంబంధిత బ్యాంకు ప్రతి 3 నెలలకు ఒక్కసారి నిర్ణయించిన రేటు ప్రకారం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తుంది. అనంతరం ప్రభుత్వం ఆ మొత్తాన్ని బ్యాంకులకు తిరిగి చెల్లిస్తుంది. ఇక బ్యాంకు మార్చినా కానీ సమస్య లేదంటున్నారు. ఏదైనా సిపిఎస్ పెన్షనర్ తన బ్యాంకు లేదా బ్రాంచ్ మార్చిన సిపిఏఓ నిబంధనల ప్రకారం ప్రత్యేక ప్రక్రియను అనుసరించి పెన్షన్ ఎఫ్ఎంఏ చెల్లింపులు నిరవధికంగా కొనసాగిస్తారు.